కొత్తగా ఎన్నికైన ప్యానెల్ 26 మంది చక్కగా మూవీ ఆర్టిస్ట్ని ముందుకు నడిపించాలని, ఈ కమిటీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈ కమిటీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే శివాజీ రాజా అన్న వ్యక్తి ఈసీ మెంబర్ కాకపోయినా కూడా అందుబాటులో ఉంటాడని, ఎవరికి ఏ సహాయం కావాల్సినా చేస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా శివాజీ రాజా ప్యానెల్లో 15 మంది ఎన్నికవడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లేడీస్లో హేమ ఇండిపెండెంట్గా వెళ్ళటం జరిగింది. జీవిత రాజశేఖర్ గారి ప్యానెల్లో కర్మ 9 మంది వెళ్ళటం జరిగింది. ఈ 26 మంది ఒకే తాటి మీద, ఒకే మాట మీద పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎల్లవేళలా కృషి చేస్తారని నమ్ముతూ, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని, దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, న్యాచురల్గా నాకు నిజంగానే ఇష్టం లేదు ప్రెస్ మీట్ పెట్టడం. కానీ పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఏమనంటే, నా మీద ఎలక్షన్ అయిపోయాక నగ్గాక ఒక అధ్యక్షుడు కానీ, ఒక జనరల్ సెక్రటరీ కానీ హోందాగా ప్రవర్తించాలి. అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హోందాగా ప్రవర్తించడమా, లేకపోతే చిల్లరగా ప్రవర్తించడం అన్నది. హోందాగా ప్రవర్తిస్తే ఆ రెస్పెక్టే వేరేగా ఉంటుంది సభ్యుల మధ్యలో. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతనం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయ్యింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు. 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టవచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది కోపంతో అంటలే. ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటకి మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు, మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది. ఈ 4 గంటలు ఇదా మన ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులు అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.